నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, పూల ఎగుమతులపై పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లాలో వేసవిలో త్రాగునీటి సరఫరా మరియు వడగాల్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష. లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకటరమణనాథ్. ముస్లిం వక్ఫ్ బోర్డు స్థలాలు ఎవరైనా ఆక్రమించినా, క్రయ విక్రయాలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డిప్యూటీ కలెక్టర్ పార్థసారథి. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్ లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జేఈడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేని అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదానికి గురైందని సీఎం కు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాలు ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడడానికి వీలేదని అన్నారు. ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, పూలు ఎగుమతులపై పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. గత 5 సంవత్సరాల్లో దేశం నుండి ఎగుమతి చేసిన మరియు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రధాన ఉద్యాన పంటలు మరియు వాటి ఉత్పత్తుల పరిమాణం మరియు విలువ ప్రధాన దేశాల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితేన్ ప్రసాద్ సమాధానమిస్తూ మొత్తం వ్యవసాయ ఎగుమతులు రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తోందని, రాష్ట్రాల కోడ్ల ఆధారంగా ఎగుమతిదారులు ఇచ్చిన బిల్లుల ఆధారంగా రాష్ట్రాల ఎగుమతి లెక్కలు ఉండటచ్చే రాష్ట్రాల వ్యవసాయ సరుకుల ఎగుమతుల వివరాలు అందుబాటులో లేవని తెలిపారు. 2019-20 నుండి 2023-24 వరకు $9,467.73 మిలియన్ విలువగల 2,27,038 టన్నుల ప్రధాన ఉద్యాన పంటలు మన దేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి జరగగా, అదే కాలంలో $12,835.93 మిలియన్ విలువగల 1,55,706 టన్నులు దిగుమతి జరిగిందని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, మలేషియా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు మన దేశం నుండి ప్రధాన ఉద్యాన పంటలు ఎగుమతి జరగగా, అదే కాలంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, చీలే మరియు ఇరాక్ దేశాల నుండి మన దేశానికి దిగుమతి జరిగిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో వేసవిలో త్రాగునీటి సరఫరాపై మరియు వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తదనుగుణంగా మున్సిపల్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు వేసవిలో త్రాగునీటి సరఫరాపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా త్రాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు.
మండల స్థాయి అధికారులు త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని త్రాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, బోర్వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, అవసరమైన వాటికి మరమ్మతులు చేయించాలన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు రక్షిత త్రాగునీటి పథకాల్లోని ఫిల్టర్ బెడ్స్ కు మరమ్మతులు చేయించాలన్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడగాల్పులపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ ఎండ తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రతి గ్రామ పంచాయతీలో, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అధికంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో, ఆటో స్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్ స్టాప్, పబ్లిక్ ప్రాంతాల్లో నీడ ఉండేలా పందిరి వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, షామియానాలు వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ జీపీఎం శ్రీమతి మాధురి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, ఇరిగేషన్ ఎస్సీ శ్రీమతి వరలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బాలశంకరరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, జిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ సూరిబాబు, ఐసీడీఎస్ పీడీ శ్రీమతి హేన సుజానా, పబ్లిక్ హెల్త్ ఈజీ శ్రీనివాస సంజయ్, గ్రౌండ్ వాటర్ డీడీ విద్యాసాగర్, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ముస్లిం వక్ఫ్ బోర్డు స్థలాలు ఎవరైనా ఆక్రమించినా, క్రయ విక్రయాలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కలెక్టర్ పార్థసారథి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ముస్లిం వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమణకు గురై క్రయ విక్రయాలు జరుగుతున్నాయని ముస్లిం వక్ఫ్ బోర్డు సభ్యులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సంబంధిత అధికారులకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో డిప్యూటీ కలెక్టర్ పరిశీలనకు వచ్చారు. కింది స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడంతో రికార్డులు పరిశీలించి వెనుదిరిగారు. త్వరలో మున్సిపల్, రెవెన్యూ, పోలీసుతో కమిటీ ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించడం నేరమని, భూముల లావాదేవీలు చేసేవారు తప్పనిసరిగా రికార్డులు పరిశీలించిన అనంతరం క్రయ విక్రయాలు చేసుకోవాలని సూచించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమై ఆక్రమణ భూముల గురించి సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, వక్ఫ్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనకి పొదిలిలో దాదాపు 322 ఎకరాల మన వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటిలో చాలా వరకు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయి. వాటిలో కొంతమంది కూడా ఇళ్ల స్థలాలు ఇల్లుగా కూడా నిర్మించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సిఇఓ ఆఫీస్ నుంచి దాదాపు ఒక 51 నోటీస్ వరకు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కొత్తగా రాత్రి 2-3 రోజుల్లో కూడా కొత్తగా కొంతమంది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినట్టు మా దృష్టికి వచ్చింది. దాదాపు 10 నుంచి 15 నెలల దాకా కొత్తగా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మా దృష్టికి వస్తే వెంటనే మేము కలెక్టర్ మేడం గారి దృష్టిలో పెట్టి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, తర్వాత మున్సిపల్ కమిషనర్కి కూడా మేము లేఖలు పంపించి దాని మీద తొలగించడానికి చర్య తీసుకోవడానికి సిఫార్సు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. అయితే ఈరోజు మరి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోలీసు వాళ్ళు రాలేదు. దానివల్ల మరలా ఇంకోసారి పై అధికారులు దృష్టిలో పెట్టి యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే లబ్ధిదారులు ఎవరన్నా ఏదైనా కొనుగోలు చేసుకున్నప్పుడు ల్యాండ్ కొనుగోలు చేసేది, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మరి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వస్తున్నాయి. దానివల్ల ల్యాండ్ వాల్యూ కూడా పెరిగింది. ఎవరైనా దాన్ని ల్యాండ్ కొనుగోలు చేసుకునే ముందు అది ప్రభుత్వ ల్యాండా లేకపోతే ప్రైవేట్ పట్టా ల్యాండ్ అనేది పరిశీలన చేసుకోవాలి. మన ఆర్ఎస్ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఆర్ ఉంటుంది. ఆర్ఎస్ఆర్ పరిశీలన చేసుకొని అది కనుక ఎండోమెంటా లేకపోతే పట్టా ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా లేకపోతే వక్ఫ్ బోర్డ్ ల్యాండా అనే వివరాలు కూడా, లేకపోతే ఈనామ్ ల్యాండ్ అనే వివరాలు కూడా దాంట్లో నమోదై ఉంటుంటాయి. దాన్ని చూసుకొని కొనుగోలు చేసుకోవాలి. దాన్ని ఎవరన్నా మాయమాటలు చెప్పి మీరు అది చేస్తే ఇది చేస్తామని ఎవరు మాయమాటలు చెప్తే ఎవరు కూడా నమ్మొద్దు. దాదాపు అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు గ్రామ సభలతో కూడా రెవెన్యూ సభలు కూడా చేసి ప్రజల ముందు కూడా రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ పరిశీలన చేసుకోవాల్సిందని నేను ప్రజలందరూ కోరుతున్నాను. ఎవరు కూడా మాయమాటలు నమ్మితే మరి తప్పకుండా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ 51 మంది లబ్ధిదారులకి 54(1) నోటీస్ ఇచ్చాం. 15 రోజుల లోపల మాకు ఈ ఇంటిమేట్ చేయమని. వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ యాక్షన్ మన సిఇఓ గారి దృష్టిలో తీసుకొచ్చి వాటి మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. దీని మీద హానరబుల్ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది తొలగించడానికి.
ఆ విధంగా మరి ఉత్తర్వులు దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ 1 వీక్లో యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం తరలించినా కలిగి ఉన్నా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని వై జంక్షన్ వద్ద అక్రమ రేషన్ బియ్యం రవాణాను మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అధికార యంత్రాంగంతో కలిసి అడ్డుకున్నారు. రేషన్ బియ్యాన్ని శుద్ధి చేసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేయడంతో పాటు లారీలో ఉన్న 650 బస్తాల రేషన్ బియ్యాన్ని ఖమ్మంలోని ప్రభుత్వ గోదాములకు తరలించాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిపోతున్నాయో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తెలిపారు. అరగంట పాటు పడిన వర్షానికి గాలికి చేతికి అంది వచ్చిన సౌద పంట నేల కొరికి రైతుల కంట కన్నీరు తెప్పించిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకృతి రైతులను వదిలిపెట్టడం లేదు. గతంలో అనేక పంటలపై ప్రకృతి ప్రభావం చూపి తీవ్రంగా నష్టపోగా తాజాగా అరగంట కురిసిన అకాల వర్షానికి గాలికి సౌద రైతులు నష్టపోయారు. కొమరోలు మండల పరిధిలో 100 ఎకరాల్లో సొద్ద పంటను రైతులు వేశారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెట్టుబడి భారీగా పెట్టి పగలనక రాత్రనక కావలి ఉండి పంటను కాపాడగా తీరా చేతికి వచ్చే సమయంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం వాళ్ల పాలిట శాపంగా మారింది. మోటుపల్లి, బొడ్డువానిపల్లి రైతులు పాండు, మహానందరెడ్డి, రమేష్ లాంటి రైతులతో పాటు అనేక పల్లెల్లో 100 ఎకరాల్లో వేసిన ఈ పంటలు నేల కొరిగాయి. రైతులకు ఎకరాకు దాదాపు 2 లక్షల మీద నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను ఉదయ్ న్యూస్ ద్వారా తెలిపారు. మేము క్రాప్ సొద్ద సీడ్ పంట వేసాము. ఆ సొద్ద పంటకు 40 నుంచి 50 నుంచి 60-70 వేల దాకా ఖర్చు వచ్చింది. కూలీలకు కానీ మా సొంత ఖర్చులతో పురుగు మందులు కొట్టుకోవడం జరిగింది. కానీ ఇలా ఎంత కష్టపడినా కానీ గాలి రాత్రి వర్షం పడడానికి గాలి వానకు మొత్తం నేలమట్టం అయిపోయి సొద్ద. దాని గురించి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి దానికి నష్టపరిహారం కట్టవలసిందిగా కోరుతున్నాము. నేను 2 ఎకరాలు సీడ్ సొద్ద వేయడం జరిగింది. పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నేను బీదవాడిని. ఆ 2 ఎకరాల గురించి ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం కట్టవలసిందిగా కోరుతున్నాము. సొద్ద పంట రాత్రి 11 గంటలకు బుధవారం బేస్తవారం రాత్రి 11 గంటలకు వానబడి అపరితంగా మామూలుగా గాలి వాన వడగండ్లు పడి సొద్ద 4 ఎకరాలు పెట్టుబడి పెట్టి 4 ఎకరాల పొలము 4 వచ్చేసి ఎకరాకు వచ్చి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పారం జరిగి మేము సాలుగా రైతు పరంగా ఇబ్బంది పడి మేము చేను దగ్గరికి వాళ్ళందరూ పిలుచుకొని సమస్య సూర్యులుగా ఆర్పిస్తుంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని కొంచెం గౌరవించండి, సాయపడండి. గవర్నమెంట్ సాయం అందించాలి. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోందని, ప్రత్యేకించి టాక్సీ, ఆటో డ్రైవర్లు జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని, ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏడు దాటి తెప్ప తగలేయడం అని, రవాణా డ్రైవర్ల సమస్యలకు రక్షణ లేకుండా పోయిందని, భద్రత లేదని, ప్రమాద బీమా లేదని, వాహన మిత్ర ఆగిపోయిందని తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానం మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా, ఆటో, టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని దోనపూడి శంకర్ కోరారు. విజయవాడ నగరంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక, పెరిగిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బతుకులు రోడ్డున పడకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని దాన్ని ఇప్పుడు శంకర్ అన్నారు. ఇన్సూరెన్స్, పిఎఫ్, ప్రమాద బీమా తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయ ట్యాక్స్ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యదర్శి అబ్దుల్ కుదూస్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షుడు శంకర్ హాజరయ్యారు. తొలుత యూనియన్ కార్యదర్శి అబ్దుల్ కుదూస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి, స్థితిగతులు, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తరువాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తోలుకునేటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది. ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ
ట్యాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం. ఈ సందర్భంగా అనేక విషయాల్ని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు ట్యాక్సీ కార్మికుల పట్ల, అలాగే ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఇవాళ రోడ్డు మీద జీవించేటువంటి బతుకులు కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలుగజేయడం ద్వారా కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. కాబట్టి ఈ సంక్షేమ బోర్డుని ట్యాక్సీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆల్రెడీ ఏర్పాటై ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజున విజయ ట్యాక్సీ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశంలో నిర్మాణపరమైనటువంటి మార్పులు కూడా జరగని గౌరవాధ్యక్షురాలుగా శ్రీమతి బొజ్జే పద్మనాథ గారిని సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అధ్యక్షుడిగా దోనెపూడి శంకర్ ఎన్నుకోవటం జరిగింది. కమిటీ కార్యదర్శిగా కుద్దూస్ గారు, కార్యవర్గ సభ్యులుగా సాంబయ్య గారు, వాసు కోశాధికారిగా, అలాగే సింహాచలం గారు, చంటి, వీరందరూ కూడా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ హరినారాయణ, అడిషనల్ ఐజీ ఉదయ్ భాస్కర్, జాయింట్ ఐజీలు రవికుమార్, సరోజులతో కలిసి స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్ను మంత్రి సత్యప్రసాద్ ఆవిష్కరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు. స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్ లో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ రోజున మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, మొత్తం 296 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశల వారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై దృష్టి సారించి ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచేలా, తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారీ అధికారులతో సమావేశమై ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ శాఖల్లో వృద్ధి రేటు పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచేలా, తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతుల్లో కూడా ఈ విషయాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. డ్రోన్ వినియోగం ముందు, డ్రోన్ వినియోగం తర్వాత ఎంత పంట దిగుబడి వచ్చిందో వ్యవసాయ అధికారులు సమగ్రంగా పరిశీలన చేసి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గ్రామ స్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సేంద్రియ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంలో ప్రకృతి వ్యవసాయం అవలంబించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి మంచి అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఉద్యాన శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొటెన్షియల్ ఏరియాను గుర్తించి ఉద్యాన పంటల అభివృద్ధిపై రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సూక్ష్మ సేద్య విధానాన్ని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాల ఉత్పత్తి పెంచడానికి ఏ చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం పాడి పశువులపై కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుంది తదితర విషయాలను సమగ్రంగా విశ్లేషణ చేసి నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సదుపాయాలపై కూడా నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, హార్టికల్చర్ అధికారి గోపిచంద్, ఏపీ ఎంఐసి పిడి రమణ, ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ వాహనాలపై పెండింగ్ లో ఉన్న ఈ చలాన్లను తక్షణమే చెల్లించాలని రాచర్ల మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కోటేశ్వరరావు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. రాచర్ల మండల ప్రజలందరికీ నమస్కారాలు. ఈ రోజు రాచర్ల పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో రాచర్ల మండల హెడ్ క్వార్టర్స్ లో వాహన తనిఖీలు అనేది నిర్వర్తించడం జరిగింది. ఎవరైతే సరైన దోపత్రములు లేకుండా మరియు హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించకుండా ప్రయాణిస్తున్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. కావున మండల ప్రజలందరూ గమనించాలి. ఎవరైతే వాళ్ళ వాహనముల మీద పాత చలానాలు పెండింగ్ ఉండటం గానీ లేదా సరైన దోపత్రాలు లేకుండా ఉండటము, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం అనేది. కావున అందరూ సరైన దోపత్రాలు కలిగి హెల్మెట్లు ధరించి ప్రయాణించాల్సిందిగా పోలీసు వారి హెచ్చరించడం అనేది జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా రసాభాసగా సాగింది. స్థానిక ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండలంలోని పలు శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. వీటిపై ప్రజాప్రతినిధులు పంచాయతీలలో సమస్యలను లేవనెత్తి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించ తప్పదన్నారు. గుడిపాడు గ్రామానికి చెందిన మహిళ ఎంపీటీసీ పలు గుణాత్మకమైన సమస్యలను ప్రశ్నల రూపంలో సభ దృష్టికి తెచ్చింది. తమ గ్రామంలో పడమటి బజార్లో ఉన్న చిన్నపిల్లల బడి పక్కన మద్యం దుకాణం ఉండటం పట్ల నినదించింది. అదేవిధంగా హైస్కూల్ చదివే ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేని కారణంతో మూత్ర విసర్జనకు చిల్ల చెట్లలోకి పోయే విషయాన్ని బయటపెట్టింది. వైస్ ఎంపీపీ మందుల ఆదిశేషు, మండల అభివృద్ధి అధికారి బండారు శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం చెలరేగి తారాస్థాయికి వెళ్లింది. ఎంపీపీ వారిస్తున్న ఇద్దరి మధ్య గొడవ చెల్లారకపోగా ఒకరినొకరు నువ్వెంతంటే నువ్వెంత అంటూ కేకలు వేసుకోవడంతో వీరిద్దరూ అరుపులకు, కేకలకు భయపడిన మహిళా ముస్లిం ఎంపీటీసీలు సమావేశం అందరం వదిలి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమ వేదిక పైన ఎంపీపీ దొంతా కిరణ్, ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ విజయభాస్కర్ ముగ్గురు ఆసీనులై సభను నడిపించారు. కార్యక్రమంలో మురారిపల్లె సర్పంచ్ ఏకుల ముసాల్ రెడ్డి, ఎర్రకొండపాలెం సర్పంచ్ అరుణబాబాయి, మొగుళపల్లె సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, గురుజపల్లి సర్పంచ్ ఫిలిప్, తమ్మడపల్లె సర్పంచ్లతో పాటు మండల కోఆప్షన్ సభ్యుడు సాదిక్ బాషా అధికారులు పాల్గొన్నారు. గురువారం రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో భారీ ఉరుములు, మెరుపులు, భారీ వర్షం పడగా ఆ వెంటనే 2 చోట్ల పిడుగులు పడి 3 గేదెలు మృతి చెందిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గురువారం రాత్రి అకాల వర్షం, భారీ మెరుపులు, ఉరుములు, పిడుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. మండల పరిధిలోని మదనపల్లి గ్రామానికి చెందిన పీరయ్య గ్రామానికి 10 అడుగుల దూరంలో చెట్టు కింద సూడి గేదెను కట్టి ఉంచగా భారీ పిడుగు పడి ఆ చెట్టుపై పడగా చెట్టు కింద పడుకుని ఉన్న గేదె మృత్యువాత పడింది. గ్రామంలో ఇళ్లకు 10 అడుగుల దూరంలో భారీ శబ్దంతో పిడుగు పడడంతో ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గేదె యజమాని మాట్లాడుతూ అప్పు చేసి గేదెను కొన్నామని, అది సూది గేదె అని, ఇలా పిడుగుపాటుకు మృతి చెందడం కలిచివేసిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు మండల పరిధిలోని ఎడమక్కలు గ్రామంలో ఊరికి కొద్ది దూరంలో భారీ పిడుగు పడడంతో దాని ప్రభావంతో గ్రామానికి చెందిన మల్లెపోగు ఏసోబుకు చెందిన 2 గేదెలు సమీప చెట్టుకు కట్టివేసి ఉండగా పిడుగు ప్రభావానికి 2 గేదెలు మృత్యువాత పడ్డాయి. ఈ సందర్భంగా గేదెల యజమానులు మాట్లాడుతూ ఒక్కొక్క గేదె విలువ ₹1,00,000 ఉంటుందని, అలాంటిది మేము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని గేదెల యజమానులు ఆవేదనతో అధికారులను వేడుకున్నారు. ఇప్పుడున్న కాలంలో మంచి చేసినా చెడే జరుగుతుంది అనడానికి
పెద్దారవీడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఒక ఉదాహరణ. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడడంతో ఆ వాహనంలో ఉన్న వారిని రక్షించేందుకు రోడ్డుపై లారీని ఆపి వెళ్లడంతో వెనక నుండి మిర్చి లోడుతో గుంటూరు పోతున్న లారీ ఆగి ఉన్న లారీని గమనించకుండా వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిరపలోడు లారీలో ఉన్న రైతు గొడుగు ఖాజావళి అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యే పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని 108లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. బొలెరో వాహనం పల్నాడు జిల్లా మాచర్ల నుండి నంద్యాల జిల్లా నందవరం చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో గొబ్బూరు గ్రామ సమీపంలో కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. రాత్రి 2 తుఫాన్లు నంద్యాల దగ్గర నందవరం చూడమ్మ గుడికి పోయి వస్తున్నారు. ఒక తుఫాను రోడ్డు మీద తిరిగేసి పడింది. ఒక 2 లారీలు పోయి నాకన్నా ముందు ఆగాయండి. నాది 3వ లారీ, వెనక లారీ. ఏదో మా వాడు కిన్నరగాడు పోయి చూసి రాబట్టి చూసి నీకు అయితే దెబ్బలు పడినాయి. సుమారు ఆడలు కుమారు అయినారు. లైట్గా వర్షం పడుతుండే. నేను వెనక పోయి వాళ్ళని లాగేసినాం. వెనక ఈ 407 మిరపకాయల బండి గుంటూరు వెళ్ళే మార్కెట్ వెళ్ళే బండి స్పీడ్ వచ్చేసి వెనక తగిలేసాడండి. ఒక అతను చనిపోయాడు అన్నారు, ఇంకొక అతను చావుబతుల మధ్యన ఉన్నాడు. ఇది వరకు జరిగినది మా తప్పైతే సైడ్ పెట్టాము, ఇండికేటర్లు వేసాము, మంది ఉన్నారు, జనాలు బాగా బలంగా జరిగిందండి. ఇది ఇక్కడే అండి జరిగినది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో కురిసిన అకాల వర్షానికి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వర్షం గంటపాటు కుంభవృష్టిగా దంచుకొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎండగా ఉన్న ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షం ఆగకుండా గంటపాటు కురవడంతో ఎండవేడికి అల్లాడిన ప్రజలు వర్షం దెబ్బకు వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. ఎర్రగొండపాలెంలో కుండపోత వర్షం దంచికొట్టడంతో ప్రధాన జాతీయ రహదారి జలమయంగా మారి వాగును తలపించింది. రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఒకంత ఇబ్బందులకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్డు నందు జాకీ బట్టల షోరూం నందు మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఆళ్లగడ్డకు చెందిన మహేష్ గత కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం మార్కాపురం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు డైరీలో సూసైడ్ నోట్ రాశాడు. అందులో నమ్మిన వారంతా మోసం చేశారని, ఎవరికి అవసరమైన వారు వాడుకొని వదిలివేయడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ లో రాశాడు. విషయం తెలుసుకున్న 2 టౌన్ ఎస్ఐ రాజమోహన్ సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజమోహన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ వైపు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 54 డివిజన్ కుందావారి కండ్రిగ గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బోండా ఉమా ఈ సందర్భంలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారని అన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టరేట్ స్థాయి వరకు తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి బాబాయ్ ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కుందావారి కండ్రిక, అలాగే నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం గ్రామాల్లోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిగ, పాతపాడు, నైనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం.
దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు 1 ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ దానికి ఇప్పుడు లారీలు కూడా ఏర్పాటు చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. ఈరోజే ఇక్కడి నుంచి గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఏదైతే గతంలో మిల్లర్స్తో కుమ్మక్కై గతంలో 1100కి 200 రూపాయల క్వింటాల్కి కమిషన్లు కొట్టేసేవాళ్ళు, రైతన్నలు అల్లాడిపోయేవాళ్ళు. ఇవాళ 2300 రూపాయలు ఎంఎస్పీ ఇస్తాం. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.